ఈ సమయంలో ఒక సాక్ష్యాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఐ కేమ్ ఇంటు యునైటెడ్ స్టేట్స్ ఇన్ 2015 ఆగస్ట్. మరి నేను అమెరికా దేశానికి 2015 సంవత్సరము వచ్చి ఉన్నాను. ఐ కేమ్ హియర్ టు డూ మై మాస్టర్స్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై బ్యాచులర్స్ ఇన్ 2014. మరి 2014 సంవత్సరంలో నా యొక్క ఇంజనీరింగ్ నేను పూర్తి చేసుకొని 2015 సంవత్సరము ఆగస్టు నెలలో అమెరికా దేశానికి వచ్చాను. ఐ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ టు కమ్ టు స్టేట్స్. ఈ యొక్క దేశమునకు రావాలనే ఆలోచన నా యొక్క ఆలోచనలో ఎంత మాత్రము లేదు. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు యాజ్ ఎ టెస్టర్ అండ్ విత్ ఎ మినిమల్ సాలరీ. మరి నేను బెంగళూరు సిటీలో ఒక చిన్న ఉద్యోగాన్ని, కొద్దిపాటి జీతము వచ్చేటువంటి ఉద్యోగాన్ని నేను చేసుకుంటూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ దాట్. ఐ హ్యావ్ బీన్ spending a little bit over my earnings and trying to save as much as I can. నాకు వచ్చేటువంటి ఆ జీతంలో మరి కొద్దిపాటి ఖర్చు చేసుకుని మిగిలినదంతా కూడా మరి సేవ్ చేసుకోవడానికి నేను మరి సేవింగ్స్ పెట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తూ అలాగన సాగుతూ ఉండింది. అండ్ దట్ ఈస్ ద టైమ్. అండ్ మై డాడ్ ఈజ్ ఆల్సో ఏ గాడ్స్ మినిస్టర్. మరి మా యొక్క తండ్రి గారు కూడా దేవుని యొక్క సేవకులై ఉన్నారు. ఆ సమయంలో ద గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ఎ వర్డ్ అండ్ ఎ ప్రాఫెసీ దట్ ఐ షుడ్ గో టు యునైటెడ్ స్టేట్స్. మరి ఆ సమయంలో దేవుడు మరి దైవ సేవకునిగా మా నాన్నగారికి ఆయన తెలియచేస్తుంది ఏంటంటే, నీ కుమారుడు అమెరికా దేశానికి వెళ్ళాలి అని. ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. Even at that time I didn't take much serious about it. ఆ సమయంలో మా నాన్నగారు ఆ విధంగా చెప్పినప్పుడు, నేను ఈ ఉద్యోగాన్ని చేసుకుంటున్నాను కదా, నేను దీన్ని విడిచిపెట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను వెళ్ళడం అవసరమా అని నేను అనుకుని దాన్ని తేలిగ్గానే నేను తీసుకున్నాను. అండ్ ఈవెన్ at that time our financial situation is also not that good. మా యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఆ సమయంలో అంతా బాగలేదు. But there is this again the moment the God is stirring my father and he keep encouraging me and telling me, and the God has been so detailed about his promise. He is telling like quick. మరి ఆ సమయంలో దేవుడు ఎంతగానో మరి తన యొక్క దాసుని ద్వారా, తన సేవకుని ద్వారా మరి మాట్లాడుతూ, నీవు త్వరగా వెళ్ళాలి అని మరి మాట్లాడి, సో from that, okay Lord, if it's your will, I will go, I will start. మరి ప్రభువా, ఇది నీ చిత్తమైనట్లయితే నేను దానికి లోబడతాను అని దేవుణ్ణి అనుకుని ఉన్నాను. And I have been working and I prepared for my GRE and TOEFL exams. మరి ఆ ఉద్యోగం చేస్తూనే ఆ GRE TOEFL ఎగ్జామ్స్ కొరకు నేను సిద్ధపడి ఉన్నాను. And I have taken the test and I got the score which is good enough. మరి క్వాలిఫికేషన్కి ఎంతైతే స్కోర్ కావాలో అంతకు మంచిగానే స్కోర్స్ని దేవుడు అనుగ్రహించాడు. And the real hurdle starts there. I have completed 6 months in my job. So if I have to continue in the job, I have to do a bond with them. మరి 6 నెలలు ఆ ఉద్యోగం పూర్తి చేసుకున్నాను. మరి ఆ ఉద్యోగంలో కొనసాగాలంటే బాండ్ సైన్ చేయాలి. By putting complete trust in his promise and in God's will, I put resignation. మరి దేవుని యొక్క చిత్తమునందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఆ జాబ్కి నేను రిజైన్ చేయడం జరిగింది. People around me told like, are you foolish? You have given up your job. You haven't received your I-20. You haven't received your admission. You haven't received your visa. How come you give up your job? చాలా మంది అన్నారు, నీకేమైనా తెలివి ఉందా? నీకున్న ఉద్యోగాన్ని వదులుకున్నావు, నీకు యూనివర్సిటీలో అడ్మిషన్ రాలేదు, I-20 రాలేదు, వీసా రాలేదు, అలాగ చేస్తావు అని మాట్లాడారు. I do not have any words to speak to them, but I was silent. వారితో బదులు ఇవ్వడానికి నా దగ్గర ఏ మాటలు లేవు, కానీ
నా హృదయంలో ఒక్కటే ఆశ ఉన్నది, ఇట్స్ గాడ్స్ విల్. I will be obedient to, and I will align my plan and my journey with his will. మరి కేవలము అది దేవుని చిత్తము, దేవుని చిత్తానుసారముగా నా యొక్క ప్రణాళికను నేను ఉంచుకుంటాను అనే ఒక్క ఆలోచన మాత్రమే నేను కలిగి ఉన్నాను. And almost that is the time when the admission deadline is almost over. So I have applied only for the 2 universities. If you apply for multiple universities, you have to spend more admission fee and all. నువ్వు ఎన్ని యూనివర్సిటీస్కి అప్లై చేస్తావో అన్నిటికీ అడ్మిషన్ ఫీజు కట్టాలి. ఆ సమయంలో మరి ఆ యొక్క అప్లై చేసుకునే గడువు కూడా పూర్తి అయిపోయింది కాబట్టి కేవలం 2 యూనివర్సిటీలకు మాత్రమే సమయం ఉంది. ఆ రెండింటికి మాత్రమే నేను అప్లై చేస్తున్నాను. And I have been waiting and waiting. There is one of this university where people will get an easy admit. ఒక యూనివర్సిటీ ఉన్నది, అది అందులో చాలా మందికి చాలా తేలికగా ఆ యొక్క అడ్మిషన్ వచ్చేస్తుంది, కానీ నాకు రాలేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎ టెస్ట్ ఆఫ్ ద ఫెయిత్, అండ్ ఆల్సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ వాట్ ఈజ్ గుడ్ ఫర్ అస్. మన యొక్క దేవుడు మనకు ఏది మంచిదో దానిని అనుగ్రహించువాడు అనేది మరి తెలుసుకోవలసిన వారం. అండ్ పీపుల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ this person or this because like my classmate of the same age, he got an admit into that other university where it is an ease of admit to get into, but I didn't receive. So people started asking, why haven't you received? You have a good percentage, you have a good GPA, but why didn't you receive? మరి నా యొక్క క్లాస్మేట్కి అందులో అడ్మిషన్ వచ్చేసరికి అందరూ అడగడం ప్రారంభించారు, నీకెందుకు అడ్మిషన్ రాలేదు? మరి అతనికి వచ్చింది కదా, నీకు మంచి పర్సంటేజ్, మంచి జీపీఏ ఉంది, ఎందుకు రాలేదు అని అంటూ ప్రారంభించారు. బట్ ఐ రిమైన్ సైలెంట్. ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ అండ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ గాడ్. దేవుని యొద్ద ప్రార్థిస్తూ దేవుని కొరకే ఎదురు చూస్తూ నేను ముందుకు సాగాను. అండ్ దట్ ఈస్ ద టైమ్ ఐ రిసీవ్ ద పర్మిట్, ది అడ్మిషన్ ఫ్రమ్ యూనివర్సిటీ. So I received the admission for Southern Arkansas University. మరి Southern Arkansas University నుంచి అడ్మిషన్ నేను పొందుకోవడం జరిగింది. And the time is so constrained that I received that admit in August. I have to travel in August. The classes start in August as well. మరి నేను పొందుకునేటువంటి ఆ అడ్మిషన్ ఆగస్టులో పొందుకున్నాను. వీసా ఆగస్టులోనే హాజరవ్వాలి. మరి అలాగనే అదే ఆగస్టులో నేను ప్రయాణమై రావాలి. సో మరి ఆ యొక్క అడ్మిషన్ వచ్చింది. బట్ దేర్ కమ్స్ ద రియల్ హర్డల్, రైట్? మరి అక్కడే అసలైనటువంటి ఇది ఉన్నది. సో వీ నీడ్ ఫినాన్సెస్, రైట్? వీ హ్యావ్ టు పే ద ఫీ ఫర్ ద కోర్సెస్, ఫర్ మై స్టే, ఫర్ మై అకామిడేషన్, ఫర్ మై ఫుడ్. వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఫండింగ్. మై డాడ్, హీఈస్ అ మినిస్టర్, బట్ హీఈస్ ఆల్సో ఎ ఫార్మర్. మా తండ్రి గారు ఆయన సేవకుడు, మరి అలాగనే ఆయన ఒక రైతు, ఒక వ్యవసాయదారుడు. సో యు మైట్ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ అన్ అగ్రికల్చర్ పర్సన్ టు అఫోర్డ్ హిస్ సన్ టు సెండ్ టు స్టేట్స్. మరి ఒక వ్యవసాయదారునిగా మరి విదేశాలకు పంపడం ఎంత వ్యయ ప్రయాసలకు కూడిందో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సో వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఎ బ్యాంక్ లోన్. మన సమయంలో బ్యాంక్ లోన్ కొరకు మేము అప్లై చేసాము. We have farmland that we showed as a surety. We got it evaluated and everything. But those officers in the bank, they're doing like kind of a time pass. They're not doing anything, but they're pretending that they're doing something. మరి ఆ బ్యాంక్ అధికారులైనటువంటి వారు పేపర్ వర్క్ ఏమీ చేయట్లేదు, పని చేస్తున్నట్లుగా వారు నటిస్తూ వచ్చారు, ఆ పని జరగలేదు. And that comes the real test of faith over there. అక్కడే మరి విశ్వాసం యొక్క పరీక్ష అనేది ఉన్నది. అండ్ ఐ రిసీవ్ ద వీసా. మరి నాకు వీసా వచ్చింది. అయితే మరి వెళ్ళడానికి మరి ఫ్లైట్ టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, ఇక్కడ కాలేజీలో ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి, నేను ఉండడానికి తినడానికి డబ్బులు కావాలి. And that is the time even no one has given a hand or offered some advice or encouragement. In spite of that, they started discouraging. మరి అదే సమయంలో అయిన వారైనా ఇంకొకరైనా కూడా ఆ సమయంలో
ప్రోత్సహించేది బదులుగా, ఆదరించేది బదులుగా, చేయి అందించేది బదులుగా నిరుత్సాహపరిచారు. ఈ సమయంలో వెళ్ళడం అవసరమా? ఈ యొక్క సెమిస్టర్ స్కిప్ చేసి నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళొచ్చు కదా. వై కాంట్ యు స్కిప్ దిస్ సెమ్ అండ్ యూ కెన్ గో ఇన్ ద నెక్స్ట్ వన్? బట్ మై డాడ్ సెడ్ వన్ థింగ్, I can risk anything. At the cost of anything, I will send my son right now. నా కుమారుని నేను ఎన్ని విధాలైన శత విధాలైన నేను పంపించి తీరుతానని మరి మా తండ్రి గారు నిర్ణయించుకున్నారు. That strength and that confidence he received is through the Lord. అటి విశ్వాసము, అటి బలము దేన్ని బట్టి పొందుకున్నారయ్యా అని మనం చూస్తే అది కేవలం దేవుని బట్టి. బికాస్ ఐ టోల్డ్ హీ ఈజ్ ఎ ఫార్మర్. సో వీ హ్యావ్ ద ఫార్మ్ ల్యాండ్ బట్ వీ డోంట్ హ్యావ్ ద ఫండ్స్. మాకు వ్యవసాయ భూమి ఉంది కానీ మా దగ్గర డబ్బు లేదు. బట్ దట్ ఈస్ ద టైమ్ ద లార్డ్ హ్యాస్ టెస్టెడ్ అవర్ ఫెయిత్ బట్ వీఆర్ ఒబీడియంట్ టు హిమ్. We have aligned ourselves with the God's will. No matter what, at any cost, we have to align to his will. ఏది ఏమైనా దేవుని చిత్తానికి లోబడాలి అని నిర్ణయించుకొని we have prayed about it. God opened the doors. One of my uncle, he's a cousin to my mom. Through him, even though we didn't ask him, even though we didn't do a phone call and ask like we need something, he come forward and he offered that money. మరి నాకు బాబాయ్ వరుస అవుతారు, మా అమ్మకి కజిన్ అవుతారు. మరి మేము అడగకుండగానే మరి మీకు డబ్బులు అవసరం పడతాయేమో అని వారు ముందుకు వచ్చి వారు ఇవ్వడం జరిగింది. సో I have traveled and I have came into US. So the first semester is completed. So with the money which I brought in, నేను తీసుకొని వచ్చినటువంటి ధనముతో మరి ఆ యొక్క ఫస్ట్ సెమిస్టర్ పూర్తి అయింది. I have to pay the fee for the next semester because we are of the assumption that maybe by the second semester the bank loan will get processed or get sanctioned. మరి మేము అనుకుంటూ ఉన్నాం రెండవ సెమిస్టర్ కల్లా మరి ఆ యొక్క బ్యాంక్ లోన్ ప్రాసెస్ అవుతుంది అని. But still that didn't go through. I have been crying and weeping and lamenting before God and praying, Lord, isn't it you who have sent me into this nation, who have sent me into this country? Lord, you are our provider. Jehovah Jireh, you are our provider. We are looking on to you. I have been praying. మరి ఆ సమయంలో సెమిస్టర్ ఫీజు కట్టాలి. Because the job which I am doing as like a part-time is just sufficient for my accommodation and for my food. It's not sufficient to pay my fee. మరి నేను చేస్తున్నటువంటి ఆ చిన్నపాటి ఉద్యోగమును బట్టి నేను తినడానికి ఉండడానికి సరిపోయేటువంటిది, ఫీజు కట్టేంత దానికి అవి సరిపోయేటువంటి విధంగా లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో కనిపెడుతూ, దేవుని సన్నిధిలో అంగలారుస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, యెహోవా ఈరేవి నీవే కదా, చూచువాడవు నీవే కదా, సమృద్ధిని అనుగ్రహించువాడవు నీవే కదా, మమ్మను పోషించువాడవు నీవే కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థించడం జరిగింది. అండ్ ఈవెన్ అట్ దట్ టైమ్ ఐ వాస్ గాట్ ఎంకరేజ్డ్ బై మ్యాన్ ఆఫ్ గాడ్ త్రూ ది లైఫ్ ఆఫ్ అబ్రహాం అండ్ ఐజాక్. అబ్రహాము ఐజాక్ యొక్క జీవితము ద్వారా దేవుడు ఒక దైవ సేవకుని ద్వారా నన్ను బలపరచడం జరిగింది. When Abraham went onto the mountain top, obeying the God's will and command to give his one and only son as the sacrifice, the God has already prepared a lamb behind the bushes. దేవుడు అబ్రహాము ఇస్సాకును బలి అర్పణ ఇవ్వడానికి దేవుని చిత్తమునకు, దేవుని ఆజ్ఞకు లోబడి వెళ్ళుటకు ముందుగానే ఆ పొదల చాటున ఒక గొర్రె పిల్లను ఆయన సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. And the Lord has promised that time, the God has prepared someone, provision, something before you even
came into the States. నీవు ఈ యొక్క దేశమునకు రాక మునిపే దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేసి ఉన్నాడని వాగ్దానమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. I got encouraged. We have been praying. And there is a classmate of my dad who lives in California. He works in IT. So he has visited India during that time when I was struggling with this fee for the semester. మరి మా డాడీ క్లాస్మేట్, 10th క్లాస్ క్లాస్మేట్, ఆయన మరి ఆ సమయంలో ఇండియా విజిట్కి వెళ్ళడం జరిగింది. వారు కాలిఫోర్నియాలో ఉంటారు, ఐటీ జాబ్ చేస్తూ ఉంటారు. సో God has put on his heart and he said like he will give the money which I need for paying the fee for that semester. మరి ఆయన ఈ యొక్క సెమిస్టర్కి కట్టడానికి ఎంత ఫీజు కావాలో నేను దాన్ని ఇస్తానని ఆయన అక్కడ చెప్పి ఆ యొక్క రీతిగా మరి God has provision through him. దేవుడు ఆ విధంగా ఆయనను వాడుకొని మరి ఆ యొక్క అవసరతను ఆయన తీర్చాడు. So I have completed my masters. After completing my masters, I was struggling to get a full-time job into IT field. మరి IT ఉద్యోగం సంపాదించడం కోసం మరి ప్రయత్నం చేస్తున్న సమయం. There are times I have been working. So throughout the week I have been getting trained in a course, and in the weekends I was doing long shifts so that I could afford my expenses and everything. మరి వారము దినాల్లోనేమో మరి కోర్సులు ప్రిపేర్ అవుతూ వారాంతములో శని ఆదివారాల్లో మరి లాంగ్ షిఫ్ట్లు చేస్తూ మరి అవసరతల కొరకు ధనము కొరకు ఆ విధంగా పనిచేస్తూ ఉండడం జరిగింది. There are at times I used to feel like, Lord, when will I get into a full-time job? I am not getting enough sleep. I am being exhausted. Lord, are you with me? You are the one who have led me into this promised land, right? Are you with me? దేవా నీవు నాతో ఉన్నావా? నా వల్ల కావట్లేదయ్యా, నా శక్తి సరిపోవట్లేదు, నాకు నిద్ర సరిపోవట్లేదు. నీవే కదా నన్ను ఈ దేశంలోనికి నీవు నన్ను నడిపించావు. నీవు వెళ్ళమంటేనే కదా నేను వచ్చాను. ఇంకెంతకాలం దేవా? How much more time? I have been praying. Our parents, I have been praying. And Lord has given me with a job. I have joined that job, and within 2.5 months they have some budgeting issues and they laid off. తర్వాత ఒక సంవత్సరానికి జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. కానీ 2.5 నెలల్లో వారికి మరి ఆ యొక్క బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వారు ఉద్యోగంలోంచి చాలా మందిని తీసివేయడం జరిగింది. And again I have been praying, and God has helped me landed in a full-time job. And I have worked in that job for 4.5 years. And always I believe God has a purpose when He leads you to a place. Even though I lost that job, God has a purpose where I have been landed into. మనము ఒక ఉద్యోగాన్ని కోల్పోయి ఇంకొక దగ్గర వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా అక్కడ దేవుని చిత్తం ఉన్నది అని మనం గ్రహించుకోవాల్సిన వారం ఏంటూ ఉన్నాం. సో గాడ్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ దట్ జాబ్. దేవుడు సహాయత చేశాడు, మరి ఆ జాబ్లో నేను ఉన్నాను. సో కైండ్ ఆఫ్ అరౌండ్ COVID and pre-COVID time, so I was able to speak to my manager and encourage him as he is going through a family emergency or situation kind of thing. He is a Jewish. మరి మా యొక్క మేనేజర్ ఆయన యూదులై ఉన్నారు. మరి ఆయన మరి ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీ గుండా వెళ్తున్నప్పుడు మరి దేవుడు మరి తన యొక్క వాక్కునిచ్చి ఆయనతో మాట్లాడడానికి బలపరచడానికి దేవుడు కృప చూపించారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. And I reminded and recollected, maybe that's why God has got me laid off from the other one and landed me here. దేవుడు అందుకే ఆ ఉద్యోగాన్ని తీసివేసి ఉద్యోగంలో నన్ను ఉంచాడని నేను నమ్మాను. దాన్ని బట్టి దేవుని స్తుతించాను. And that is the time when it hit COVID so badly that there was impact in the company which I work for. So they have put me on furlough.
మరి మేము పనిచేస్తున్నటువంటి కంపెనీ కూడా ఈ యొక్క కోవిడ్ని బట్టి చాలా వారి యొక్క బిజినెస్ మరి దెబ్బతిని మరి నన్ను బెంచ్ పైన ఉంచారు. సో ఐ హ్యావ్ బీన్ ఆన్ దట్ బెంచ్ పీరియడ్ కైండ్ ఆఫ్ లైక్ అరౌండ్ 2.5 months or around 3 months, ఒక 3 నెలలు పర్యాయము ఆ విధంగా మరి ఆ యొక్క బెంచ్ మీద ఉండడం జరిగింది. దట్ మీన్స్ లైక్ దే విల్ పే ఓన్లీ లైక్ 10 to 20% ఆఫ్ ద పే, బట్ దే డోంట్ పే మచ్. కేవలం 10 లేదా 20% జీతం ఇస్తారు, అంతకు మించి ఉండదు. అండ్ వీ హ్యావ్ టు పే ఫర్ అవర్ ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్. మనమే హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి ఆ సమయంలో. ఆ విధంగా ఉంటుండేది. అండ్ ఆల్సో లైక్ ఐ కేమ్ హియర్ ఆన్ ద F1 visa, student visa. So if most of might be familiar, so it would be like 1 year of OPT and then there will be 2 years of STEM OPT, and by the time this 3 years completes, we should receive H1B work permit in order to be eligible enough to work in this nation. మరి మీరందరికీ కొంతమందికి సుపరిచితమై ఉండొచ్చు. F1 స్టూడెంట్ వీసాతో వచ్చినప్పుడు మరి 1 సంవత్సరం ఓపీటీ, 2 సంవత్సరాలు స్టెమ్ ఓపీటీ మరి వర్క్ చేసుకోవడానికి పర్మిట్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లోగా H1B మనకి రావాలి, లేకపోతే మనం పని చేయడానికి వెసులుబాటు ఉండదు. సో ఐ హ్యావ్ బీన్, సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, గోయింగ్ టు ద జాబ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ దేర్ కమ్స్ దిస్ వన్ వేర్ లైక్ I have to get this H1B approval. It has been applied for, but it didn't get pick up because H1B is like a lottery system. మరి ఆ H1B అనేది లాటరీ పద్ధతి ద్వారా తీస్తారు కాబట్టి మరి ఆ యొక్క లాటరీలో ఆ H1B అనేది మరి పిక్ కాలేదు. అండ్ ఐ హ్యావ్ went to a worship service at our church in Maryland. It's an Assemblies of God church. మేరీలాండ్లో మరి మా చర్చ్కి, నేను వెళ్తున్న చర్చ్కి నేను ఆ రోజున సాయంత్రం వెళ్ళడం జరిగింది. ఆరాధన జరుగుతుంది. And there is a response time and a prayer time where I went forward to get prayed for my need and my position. మరి నాకున్న పరిస్థితిని బట్టి ప్రార్థన చేసుకోవడానికి నేను ముందుకు వెళ్ళాను. There is a brother standing at the altar and he has asked, brother, how could I pray for you? So I said like a general prayer request, I mentioned. సాధారణమైనటువంటి ప్రార్థన అవసరం, సాధారణంగా ప్రార్థన చేయమని నేను అడిగాను. బట్ హీ సెడ్ లైక్, ఐ డోంట్ ప్రే ఫర్ జనరల్, బీ స్పెసిఫిక్, బీ మోర్ స్పెసిఫిక్, టెల్ మీ వాట్ షల్ ఐ ప్రే ఫర్ యూ. మరి ఆయన, లేదు నీకు ఏం కావాలి, ప్రార్థన అవసరత చెప్పు, నేను దాని కొరకు ప్రార్థిస్తానని ఆయన చెప్పడం జరిగింది. సో వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ దిస్ వర్క్ పర్మిట్ అండ్ వర్క్ వీసా థింగ్, మరి యొక్క వర్క్ పర్మిట్ కావాలి అని ప్రార్థన చేయమని నేను అడగడం జరిగింది. And that is the time when he is praying, the God has spoken to me, you are more valuable to me, and also giving you or granting you H1 is smallest thing, but I am going to give you more precious thing to you. I am going to give you a more precious gift to you. And that is the time I received the baptism of Holy Spirit and I started speaking in the tongues. ఆ సమయంలో దేవుడు, నీవు నాకు ఇష్టడైనటువంటి వాడు, నీకు H1 ఇవ్వడం అనేది నాకు చిన్న విషయమే, అయితే నీకు శ్రేష్టమైన దాన్ని నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పి దేవుడు ఆ సమయంలో పరిశుద్ధాత్మతో అభిషేకించడం జరిగింది. ఆ రోజు నుంచి భాషల వరంతో దేవుడు నింపాడు. That Holy Spirit is really the comforter. Even in that time, in the tough times, the Holy Spirit is my companion. ఆయన పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా నాకుండి ఆ స్థితిగతుల గుండా వెళ్ళడానికి తోడుగా ఉండడం జరిగింది. And then, so I have applied for my double masters and I have enrolled and I started working. And I have to be thankful to God because my manager and my team is so cooperative, because God has put that grace and kindness in them and they're able to support me to work through that. మరి ఆ విధంగా మేనేజర్తో, టీంతో ఉండి మరి ఆ యొక్క మరి వర్క్ పర్మిట్ CPT పొందుకొని దాని ద్వారా వర్క్ చేయడానికి దేవుడు ఆ వెసులుబాటుని ఇచ్చాడు. And they have applied for the next time H1B. Even this time it didn't pick, but this time I didn't get discouraged because Holy Spirit is encouraged. I got encouraged. మరి ఈ సమయంలో నేను దిగులు పడలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆదరించబడ్డాను, బలపరచబడ్డాను, ధైర్యపరచబడ్డాను. And that is the time, every year the H1B lottery used to be only one lottery in a year. So only 80K
K visas, they will pick out of lakhs of visas, hundreds and thousands of visas, they will pick only 80,000 visas and grant them. ప్రతి సంవత్సరం కేవలము లక్షలాది మంది అప్లై చేసినప్పుడు కొంతమందికి మాత్రమే ఆ వీసాని ఇచ్చేవారు, కేవలం 80,000 మందికి మాత్రం. మరి అయితే ఆ సమయంలో మరి అప్పటి వరకు గడిచిన సంవత్సరాలన్నిటిలో లాటరీ అనేది ఒక్కసారి తీసేవారు. బట్ దట్ ఈస్ ద ఇయర్ వెన్ ద గవర్నమెంట్ హ్యాస్ taken, like if somebody hasn't applied even though their file has been picked up or some other reasons, so they have introduced to meet that gap of 80,000, they have put the second time lottery. మరి ఆ సంవత్సరంలో ఎవరైనా ఆ యొక్క లాటరీలో పిక్ అయ్యి ఆ అప్లికేషన్ పిక్ అయినప్పటికీ వారు అప్లై చేసుకోకపోతే, లేదా ఇంకేదైనా కారణాల వల్ల వారు అప్లై చేసుకోకపోతే ఆ వీసాని మంజూరు చేయడానికి, ఆ 80,000ని మ్యాచ్ చేయడానికి రెండవ లాటరీ తీయాలని చెప్పేసి గవర్నమెంట్ వారు ఆ సంవత్సరం మరి చేయడం జరిగింది. ఫ్రమ్ దిస్ వీ షుడ్ నో దట్ అవర్ గాడ్ ఈస్ ద వన్ హూ కెన్ చేంజ్ ది ఆర్డర్స్ ఆర్ ద గవర్నమెంట్, ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్డర్స్. మన యొక్క ప్రభుత్వ అధికారులను కూడా శాసించగలిగిన దేవుడు, గొప్ప దేవుడు యేసయ్య అని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. సో ఇన్ దట్ సెకండ్ లాటరీ మై H1B got picked up and I have been called back to my job. So both happened simultaneously. Even if my H1B picked and if I don't have a job, that is of no purpose. మరి అక్కడ H1 పిక్ అయ్యి మరి జాబ్ లేకపోతే కూడా దానివల్ల ఉపయోగం లేదు. కానీ దేవుడు రెండింటినీ కూడా మరి ఒకటేసారిగా జరగడానికి దేవుడు కృప చూపించారు. So I got that H1B and then I have been continuing in my job and then I have been praying. I have been so faithful in serving the God and being, even in whatever the little he has given me, I have been so faithful. మరి ఆయన అప్పగించిన కొద్దిపాటిలో కూడా నేను నమ్మకంగా ఆయన పని జరిగిస్తూ నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను.